V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి వీరం వామపక్షాలతో భేటీ. ఉత్తరాంధ్ర కళ్ళకు రెక్కల కాదు ప్రాణభయమే రానున్న కాలంలో అంటున్న బి వీరం. ప్రాణభయం అని చెప్పి అంశంతో అన్ని పార్టీ వాళ్ళని పెట్టడం జరిగింది. ఇందాక మిత్రులు అడిగినట్టు ఇది అహంభావానికి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఒక గుద్దుబడ్డం లాంటి డేటా సెంటర్లు మనకు వద్దురా బాబు అన్నా సరే అంట కట్టి మీద పెడుతున్నారు. ఈరోజు మనం చూసాం సిపిఐ సిపిఎం ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం. ఇది ప్రజాస్వామ్యం. ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో వద్దు అని చెప్పి నగరాల్లో బయటకు వస్తున్నారు ప్రజలు. మరి ఈరోజు మరి లోకేష్ గారు అభివృద్ధి అంటున్నారు. దీన్ని అభివృద్ధి అంటారో వినాశం అంటారో నాకు తెలియట్లేదు మిస్టర్ లోకేష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం తీసుకెళ్తున్నారు. డేటా సెంటర్తో వచ్చి ఉద్యోగాలు మహా వస్తే 500 మంది ఉద్యోగాలు వస్తాయి తప్ప అంత మించి రావు. అవి కూడా టాప్ మోస్ట్ ఉద్యోగాలు కావు. మరి ఈరోజు మీరు ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారో రాష్ట్రాలకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఏదో ప్రేమ ఉందని చెప్పి ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ నిజంగా అంత ప్రేమ ఉంటే ఇందాక మేడం మణిగారు చెప్పినట్టు అమరావతిలో పెట్టుకోండి. అక్కడ మచిలీపట్నంకి సముద్రం దగ్గరే, అక్కడ లైన్ లాక్కోండి. 4 కాదు 5 కాదు 10 పెట్టుకోండి, మేమేం వద్దంటలేదే. కానీ ఈరోజు మీరు ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని కంగం కట్టున్నారు. ఆ మధ్యన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఏదో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందని తీసుకెళ్లి భోగాపురం పెట్టారు. త్వరలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా అనకాపల్లి దువ్వాడ మారిపోద్దని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే విశాఖపట్నం నాకు గుండెకాయ, విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్తున్న మీరు విశాఖపట్నాన్ని ప్రపంచగతంగా రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. ఇది తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తాం. అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. ఎందుకంటే ఈవేళ మీరు అభివృద్ధి చేయకపోయినా పర్లే, కానీ విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర నాశనం చేస్తున్నారు. మీరు అభివృద్ధి అంటున్నారు. మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు పెరిగే కొద్దీ మీకు అభివృద్ధి కాదు కదా, మీకు చాదస్తం పెరుగుతుంది. ఈరోజు మీరు ఏమనేవారు, నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా పనిచేస్తున్నారు. ఒక పెద్ద కొడుకు బాధ్యత ఏంటంటే ప్రతి ఇంటిని ఇది అడిగారు, అడుగుతున్నా, అడగలేదే. మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ సుపుత్రుడు లోకేష్ నిర్ణయాలు తీసుకొని మా మీద రుతున్నారు. మరి నిన్న కాక మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసాం. అది అసలు లోకేష్ సంబంధం ఏంటో ఎయిర్పోర్ట్కి, అన్నీ తనే చేశాడు. నిజంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు దద్దం అని చెప్తున్నాను, మంత్రులు వేస్ట్ అని చెప్తున్నాను, డమ్మీ మంత్రులు. కనీసం ఆ వేదిక పైన ఒక్క ఉత్తరాంధ్ర మంత్రి మాట్లాడలేకపోయాడు. మంత్రులు అందరూ తరపున లోకేష్ మాట్లాడాడు. ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ నిర్మించారో ఆ జిఎంఆర్ కూడా అవకాశం కల్పించలే. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, కేవలం ప్రభుత్వం డ్రామా, ఒక మెహర్బానీ, ఒక లేనిపైని గత 15 రోజులుగా ప్రభుత్వం అదే పని పెట్టుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా తరలించాలని. అదొక ప్రైవేట్ ఎయిర్పోర్ట్, ఒక జిఎంఆర్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్, ప్రభుత్వం సంబంధం లేదు. అయినా సరే ఇదే పని మీరు చేస్తున్నారు. మీరందరూ చూసి ఉంటారు ఆ దింసా డ్యాన్స్. అది ఒకరోజు ముందే గిన్నిస్ బుక్ ఎక్కించింది. అది ఒక రిహార్సల్ నడుస్తుంటే రిహార్సల్ గిన్నిస్ బుక్ ఎక్కించారంటే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఏదైతే గిరిజన బాలికలు ఉన్నారో అది పూర్తి అవాస్తవం. అక్కడ మహా ఉంటే ఒక 4,000 మంది ఉంటారు గిరిజన బాలికలు, మిగతా 9,000 మంది అదర్స్. మరి ఇది కూడా పట్టుకొని ఈ ప్రభుత్వం గిరిజన బాలికలతో 10,000 మందితో చేసాం గిన్నిస్ బుక్ అంటున్నారు. దేనికి గిన్నిస్ బుక్, ఎవరి కోసం గిన్నిస్ బుక్? అందువల్ల డ్రామాలు ఆడమాకండి. ఎంతసేపు చీప్ పబ్లిసిటీ, ప్రతిదానికి గిన్నిస్ బుక్లు. ఆ మధ్యనేమో యోగా చేస్తే గిన్నిస్ బుక్, ఇంక గిన్నిస్ బుక్లు తప్ప ఏమీ రావట్లే. నేను ఒకటే కోరుతాను, మొన్న కాక జూలై 18 అమెరికాలో అక్కడ ప్రజలు డేటా సెంటర్లు మాకు వద్దు అని రోడ్లు ఎక్కారు. మొత్తం అన్ని ప్రాంతాల్లోని బర్క్లీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూపోర్ట్, న్యూయార్క్, జెర్సీ, వాషింగ్టన్, ఇలియాస్, మొత్తం అన్ని ప్రాంతాల్లోని ప్రజలు రోడ్లు ఎక్కి ధర్నా చేస్తుంటే వద్దని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ గారికి ఏదో మేము డేటా సెంటర్తో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలు మాయమాటలు చెప్తున్నారు. మీకు అభివృద్ధి చేత కాదు. ఎందుకంటే ప్రజలు ఏదో మీరు చేస్తారని, గత ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని, ఏదో సింగపూర్ అయిపోతుంది, వెనుజులా అయిపోతుందని చెప్పి మాట్లాడారు. నిజం నమ్మి మీకు ఓటేస్తే ఏం చేశారు? ఇవాళ
మీరు పూర్తిగా దోచుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, వాస్తవం మాట్లాడంటే, గత ప్రభుత్వంలో అధికారులు భయపడేవారు. ఈ రోజు అధికారులు బరితెగించారు, విచ్చలవిడిగా బరితెగించారు. లంచాలు ఎంత ఇస్తారో అడుగుతున్నారు. ఇదే అభివృద్ధి. ఈ రోజు ఒకటే కోరుతున్నాం, మాకు అభివృద్ధి చేయకపోవడం పర్లేదు, మమ్మల్ని బతకనివ్వండి. అంతేగాని ఈ డేటా సెంటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే మేము మూర్ఖంగా వెళ్తాం, మేము పెడతాం. ఒకటి, ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అంతా బోగస్. ఒక్క పరిశ్రమ కూడా రాదు. రేపు 2029కి ఒక్క పరిశ్రమ కూడా వీళ్ళు శంకుస్థాపన తప్ప ఏది ముందుకు రాదు. అలాంటప్పుడు దేనికి అడుగుతున్నాను? ఈవేళ మన స్థానిక యువతకి మీరు ఏం చేస్తారో అడుగుతున్నాను. ఈవేళ ఎక్కడో బయట ఉన్న వాళ్ళకి 99 పైసలు భూములు ఇస్తారే, అదే 99 పైసలు ఇక్కడ యువతకి ఇస్తే వాళ్ళ పరిశ్రమలు పెట్టాలని అడుగుతున్నాను. మనలో స్కిల్ డెవలప్మెంట్ లేదా? ఈవేళ ప్రపంచ దేశాల్లో కూడా మన భారతీయులు ఆ దేశాల్లో మన భారతీయులు మేధస్తో ఆ దేశాలు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మనకు సిగ్గు లేక ఎంతసేపు సింగపూర్ అని, ఆ దేశం అని, ఈ దేశాన్ని పోకలాడుతున్నారు. మరి 40 సంవత్సరాలు ఇన్వెస్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మంత్రులు ట్రైనింగ్ కోసం సింగపూర్ పంపారు. ఏం మీరు చెప్పలేరు ట్రైనింగ్ అంటున్నాను. వాళ్ళు ఏం చెప్తారు అడుగుతున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయని పెట్టినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారని జనాలు నమ్మారు, కానీ వాళ్ళు జనాలు ద్వేషిస్తున్నారు. ఎలక్షన్లు పెడితే తుక్కుగా ప్రభుత్వం పోతుంది. మొన్న కూడా చూసాం ప్రోటోకాల్ వైలేషన్. ఒక ప్రధానమంత్రి కార్యక్రమం వస్తే ప్రోటోకాల్ కూడా పాటించాలన్న దౌర్భాగ్య స్థితిలో ఉంది. కేవలం మాకు నచ్చిన వాళ్ళని, మాకు కావాల్సిన వాళ్ళని మేము పెట్టుకుంటాం. మాకు ఎవరికైతే కావాలో వాళ్ళకి మేము భూములు ఇస్తాం, దోషపెడతాం. ఎవరిని అడిగితే బెదిరింపులు, కేసులు. అది ఎక్కడ పోతున్నాం? ఒక మరో స్వతంత్ర పోరాటం రావాల్సిన సమయం ఆసనమైంది. ఈవేళ ఒకటే చెప్తాను, మిస్టర్ చంద్రబాబు, లోకేష్, యూ బోత్ ఆర్ అన్ఫిట్. మీ వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలు నాశనం అవుతున్నాయి. నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభిమానించి నేను వేళ ద్వేషిస్తానంటే మీ చాలకం కాదని అడుగుతాను. ఈరోజు మీరు లోకేష్ కోసం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం పెడుతున్నారు. ఈవేళ ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో చెప్పగలని అడుగుతున్నాను. కానీ ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఎవరైనా మాట్లాడితే విషపూరిత ప్రచారం చేస్తారని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నువ్వు ఒకటే అడుగుతున్నావు, డేటా సెంటర్లకు నీరు కావాలి. ఈవేళ గోదావరిలో నీరు లేదు, రైతులు నీళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి రేపు మీరు ఎలాగేస్తారు అడుగుతున్నాను. ప్రజలకు నీరు వెళ్ళిపోతున్నారు, విద్యుత్ కావాలి. నీరు లేదు, ఎక్కడి నుంచి వస్తే విద్యుత్ అడుగుతున్నాను. తప్పులని మీరు చేస్తూ తప్పులు మామే కడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు విజన్ కాదు, విజనరీ మొత్తం పోయింది. ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తారో కూడా ఆయన తెలియట్లే. మేము కోరుతుంది ఒకటే, అభివృద్ధి చేయండి, చేయకపోతే తప్పుకోండి, అంతేకాని వినాశం మాత్రం వద్దంటున్నాను. నేను మనం చూసాం ఆ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎంతసేపు మోడీ గారు భజన చేశారు తప్ప ఏం చేశారు అడుగుతున్నాను. కేవలం ఆయన కాళ్ళ మీద పట్టడం ఒకటి తప్ప ఆయన అన్నీ చేశారు. ఇదే మీరు చేసేది? ఒక ముఖ్యమంత్రి ఇదే మీరు చేసేది? ఇవాళ మీరు మాట్లాడితే అక్కడ కూడా ప్రతిపక్షాలను తిట్టడమే. నేను కోరుతుంది ఒకటే, మీరు జిఎంఆర్తో ఎందుకు మాట్లాడలేదు? జిఎంఆర్తో మాట్లాడితే మొత్తం వాస్తవం వచ్చాయి కదా. ఈరోజు ఆయన కార్యక్రమానికి మీరేదో చంకలు బాదుకున్నారు మోడీ గారిని తీసుకొచ్చి. వీళ్ళు మోడీ గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. ఇది మోడీ గారు ఏదో లోకేష్ షాబాష్ అన్నారంట. ఎక్కడ నాకు ఆ వీడియో చూపించండి. బయట లోకేష్ గారిని షబాష్ అని చెప్పి పిఎం గారు మెచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంత పెద్ద స్కామ్ చేస్తే, మెగా డిఎస్సి స్కామ్, దీనిపైన లోకేష్ సమాధానం చెప్పలేడు. మీ మంత్రులు మీ పైన స్టెప్లు వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని సమర్థిస్తూ. ఈరోజు కూడా రాష్ట్రంలో లోకేష్ పైన తీవ్ర వ్యతిరేకత అటు ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలు చేస్తా సరే సమాధానం చెప్పలేకపోతున్నారు. కేవలం నేను పదవి పెట్టుకొని వేలాడతా, ముఖ్యమంత్రి అయిపోతా, ఎందుకంటే 29లో ఈ పార్టీ కొన్ని రోజులు అధికారం రావటం తథ్యం కాదని మనం చేస్తాను. ఎలాగైనా సరే సీఎం కూర్చి ఎక్కెత్తిస్తాం అనే ఆలోచనలు ఉన్నారు. పదాలు ముఖ్యం కాదు మిస్టర్ బ్రదర్ లోకేష్. ఎన్టీఆర్ చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజల నా దేవుడు అని చెప్పారు. ఇది మీరు పాటించట్లే. కేవలం వేళ మేమే దేవుళ్ళు అనుకుంటున్నారు, ప్రజల్ని మీరు భక్తులు అనుకుంటున్నారు. బిచ్చగా మాకు అర్థం కావట్లే. దయచేసి మీ మైండ్ సెట్ మార్చుకొని కొడుతున్నాను. ఇవాళ రైల్వే జోన్ ఉంది, ఆ రైల్వే జోన్ సంపూర్ణ రైల్వే జోన్ కాదు అది. కానీ ఇవాళ సిగ్గులేక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని తీసుకెళ్ళంటే విజయవాడలో పెడతారంట. అంటే ఏది మీరు చేస్తున్నారు? ఇక్కడ విశాఖపట్నం రావాల్సిందని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని నేను చేశాను చెప్పుకుంటున్నారు.
రేపు నిజంగా జీవీఎంసీ ఎలక్షన్లు మీకు దమ్ముంది అడుగుతాను. రేపు అక్టోబర్ నవంబర్లో పెడితే మీ పార్టీ బతుకు తెలిసిపోతుంది. ఇవాళ మీరు తప్పులు చేస్తుంటూ ఇవాళ డేటా సెంటర్లు ఒకటే చెప్తున్నాం. అన్ని వామపక్షాలు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. డెఫినెట్గా ఎంత దూరం వెళ్తాం, ఎట్టి బస్సులో రానివ్వం. ఈరోజు సింహాచలం కొండ కొట్టేస్తున్నారు, భగవంతుడితో ఆటలాడుతున్నారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. భగవంతుడు చూస్తే ఊరుకోరు, ఎందుకంటే మీ పాపాలన్నీ కౌంట్ అవుతున్నాయి. డెఫినెట్గా ఆ రెడ్ బుక్లో లోకేష్ పేరు ఎక్కే పరిస్థితి వస్తుంది. మరి ఈవేళ భగవంతుడితో ఆటలాడే వాళ్ళు ఎవరు చరిత్రలో బాగుపడు లేరు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకొని ఆ సింహాచలం కొండలు ఏవైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో అవి మానవం కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకొని డేటా సెంటర్ని ఆపేస్తాను ప్రకటించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈవేళ డేటా సెంటర్లతో ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ మీరు మూర్ఖం తేలితే మాత్రం రేపు ప్రజలు ఓడిస్తున్నప్పుడు రేపు ఆ ప్రభుత్వం డేటా సెంటర్ మానేస్తాయి. ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకొని తెలుగు జాతి గౌరవం కోసం తెలుగు జాతి పోరాటం తప్ప, లేకపోతే అహంకారానికి మీకు ఉన్న అహంభావంతో మేమున్నా ఇవాళ చెప్తున్నాను. డెఫినెట్గా ఆత్మగౌరవం కోసం ప్రజలకు కదులుతారు. ఉత్తరాంధ్ర ఆత్మను కాపాడుతాం, ఒక యుద్ధం చేయబోతాం. ఆ యుద్ధంలో మేమే గెలుస్తాం తప్ప మీరు గెలవని చెప్తారు. తుక్కుగా ఓడించి తెలుగు జాతి ఉత్తరాంధ్రలో కాపాడమని చేస్తాను. జై హింద్. మీడియా మిత్రులకి, ఈ డైస్ పైన ఉన్న వాళ్ళందరికీ ఈ రామ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అనేది మనకు అవసరమే. యూఎస్ఏలో కూడా డేటా సెంటర్ వద్దన్నారంటే కారణం వాటర్ ఇన్ ఫ్యూచర్ లో మనకు చాలా ప్రాబ్లం వస్తుంది. డేటా సెంటర్ కోసం ప్రజలకి మీడియా మిత్రులకు ఒకటే కోరుకుంటున్నాం. డేటా సెంటర్ అనేది యాక్టివ్ మాత్రమే ఫైనాన్స్ కోసమే, వాళ్ళ అర్థి కోసమే తప్ప స్టూడెంట్స్ కోసం కానీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ కాదు. రేపు పొద్దున్న డేటా సెంటర్ వస్తే వాటర్ ప్రాబ్లం, ఈరోజు 20 రూపాయలు వాటర్ బాటిల్ రేపు పొద్దున్న 100 రూపాయలు కూడా అయిపోతుంది. ఆదిలాబాద్లోని వాటర్ ప్రాబ్లం, విశాఖ జిల్లాలో వాటర్ ప్రాబ్లం. ఇన్ ఫ్యూచర్ లో వాటర్ అనేది దొరకదు మనకి. ఆ వాటర్ ఉంటేనే, గాలి ఉంటేనే మనం జీవిస్తున్నాం. దయించి దీన్ని పెద్ద లెవెల్ గా తీసుకెళ్లి మీడియా మిత్రులు మాత్రమే చేయగలుగుతాయి. మనకి ఎంప్లాయ్మెంట్ అవసరమే, కానీ ఇక్కడ డేటా సెంటర్ అవసరం లేదు. ప్లీజ్, అందరికీ నమస్కారం. అధ్యక్షులు వర్మ గారు, సరే మీడియా మిత్రులకి ముందు నమస్కారం. ఇప్పుడు డేటా సెంటర్లు అనేది విశాఖపట్నంలో 3 ప్రాంతాల్లో పెడుతున్నారు. అలాగే విజయనగరం ఈ మధ్యన కొత్తగా ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లాలో డేటా సెంటర్ పెట్టడానికి అనేది ప్రభుత్వాలు ప్రయత్నం, అన్ని అనుమతులు తెచ్చుకొని దాని మీద అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ముడసల్లో సంబంధించి ఏదైతే ఉందో అడవుల నుంచి ముడసల్లో ప్రాంతాల్లో 161 ఎకరం భూమి అనేది ఇచ్చారు. అంటే పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా ఈరోజు డేటా సెంటర్లు తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు కూడా, అక్కడ నివాసం ఉన్న ప్రజలకి ఎక్కువగా వేడి, అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు డేటా సెంటర్ వల్ల ఇంకా 16 చేయడం జరిగింది. అంటే డెవలప్మెంట్ అంటే కేవలం సంస్థ నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వడమే డెవలప్మెంట్ అనుకుంటున్నారు. కానీ రాబోయేటటువంటి రోజుల్లో ప్రకృతి వినాశనానికి లోనైతే, ప్రకృతి నాశనం అయితే రకరకాలైనటువంటి సమస్యలు మనకు ఎదురవుతాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి. పెట్టుబడులు వస్తున్నాయి, అభివృద్ధి చేస్తున్నాము, డేటా సెంటర్లు పెడుతున్నాము, లేదంటే కొత్తగా ఇంకా విమానాశ్రయాలు చాలా ప్రాంతాల్లో పెడుతున్నాము, లేకపోతే కొత్తగా ఇండస్ట్రీస్ పెడుతున్నాము అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా సర్వైవ్ అవడానికి, ఇవన్నీ డెవలప్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈలోగా భూములన్నీ కూడా మనం నాశనం అయిపోతున్నాయి. ప్రకృతి నాశనం అయినట్టయితే కొండలు, గుట్టలు, మన ఇవరకు మనం గతంలో ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఇటువంటి వినాశనానికి సంబంధించి వారే కోర్టులోని గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు కూడా వేయడం జరిగింది. మరి అటువంటిది ఇప్పుడు వారు ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తూ మరి ఇలాంటి వినాశనాన్ని మనం తీసుకొచ్చినట్టయితే తప్పకుండా ఇది భవిష్యత్తులోని ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందడం మాట ఎలా ఉన్నా కూడా ఇప్పటికే ఎండలతో మనం ఆంధ్ర ప్రాంతంగా మార్చుతాము. ఇక్కడ నుంచి వలసల్ని అరికడతాము. ఇంకా అభివృద్ధి 189 ప్రాజెక్టులు తెస్తున్నాము, 5,73,000 ఉద్యోగాలు తెస్తున్నాము అని చెప్పి మొన్న సీఎం గారు మాట్లాడారు. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారు ప్రజలకి. ఉత్తరాంధ్రాన్ని డస్ట్బిన్ గా మార్చుతున్నారు.
ఉత్తరాంధ్రకి ఏదైనా వచ్చింది అంటే ఈ ప్రాంతం నాశనం కోసమే వస్తుంది, అభివృద్ధి కోసం రావట్లేదు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం తీసుకొస్తున్నారు, వద్దని ప్రజలు మొర్రో అని వద్దు అన్నా తీసుకొస్తున్నారు బలవంతంగా. అది కానీ ఏదైనా అయితే కాకినాడ దాకా పెద్ద మనిషి మిగలదు. ఇప్పుడు 5 డేటా సెంటర్లు వస్తున్నాయి. ఈ 5 డేటా సెంటర్ల వల్ల నీరు ఉండదు, కరెంట్ ఉండదు, విపరీతమైన ఉష్ణోగ్రత పెరుగుతుంది. బాగా అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు వద్దు అంటే మనకి తెచ్చి పెడుతున్నారు. మన మేమందరం కూర్చోడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖకి ఒక పేరుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ. విశాఖ అంటేనే టూరిజం ప్రాంతం. అలాంటి టూరిజం ప్రాంతాన్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం డేటా సెంటర్లతో నింపి ఒక రేడియేషన్ హబ్గా మారుస్తుంది. విశాఖపట్నాన్ని ఒక డేటా సెంటర్కి సుమారుగా 30-40 కిలోమీటర్ రేడియస్లో విపరీతమైన హీటు రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా అలాంటి దేశాలు కూడా డేటా సెంటర్ మాకు వద్దని రిజెక్ట్ చేస్తే, అక్కడ రిజెక్ట్ చేసిన ప్రాజెక్టుని ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ డేటా సెంటర్లు అక్కడ రిజెక్ట్ చేసి, ఈవెన్ తెలంగాణ కూడా రిజెక్ట్ చేసింది, కర్ణాటక రిజెక్ట్ చేసింది. అలాంటి డేటా సెంటర్లు తెచ్చి విశాఖని, ఉత్తరాంధ్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము అందరూ మూకుమ్మడిగా దీని మీద ఫైట్ చేస్తాం. ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే ఈ డయాస్ మీద ఉన్నటువంటి రామ్ గారికి, అలాగే వరమ గారికి, మేడం గారికి, ఇతర పెద్దలకి అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి 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 అంటుంది. ఏదండి, ఈ రోజు శ్రీకాకుళం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, విజయనగరం కానివ్వండి, ఈ 3 జిల్లాల నుంచి విపరీతంగా వలసలు వెళ్ళిపోతుంటే జీవ పుట్టట్టు కూడా ప్రభుత్వానికి లేదని కూడా నేను ముఖ్యంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను మొన్న మద్రాసు, మా ఫ్రెండ్ ఉంటే మద్రాసు వెళ్ళాను. నేను అక్కడ చాలా మంది కూలీలు ఉన్నారు. వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు మాట్లాడరు, తెలుగులో మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటే ఏమో మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము శ్రీకాకుళం నుంచి వచ్చామంటే ఇక్కడ పనుల కోసం అని చెప్పి అది చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎంత బాధ అనిపించింది అంటే శ్రీకాకుళం నుంచి మద్రాసు వెళ్ళిపోయి కూలి పనులు చేసుకోవడం అంటే ఎంత వలసపోతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని చెప్పి నేను ముఖ్యంగా మనం చేస్తాం. తక్షణమే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు కానివ్వండి, అందరూ కూడా అలాంటి ముఖ్యంగా తీసుకురండి. తీసుకొచ్చి ఎవరి జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాలో అందరూ కూడా